So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Point ఏంటంటే రీసెంట్ గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అవుతుంటే అక్కడికి మన ఇండియన్స్ ఆపరేషన్ సింధు పేరు మీద అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ని రెస్క్యూ చేశారు. ఇరాన్ నుంచి లేపుకొని ఇండియాకి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన దానికి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ రెస్క్యూ అయ్యారో దాంట్లో 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియా మాకు ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఇండియా అట్లా ఇండియా ఇట్లా అంటుంది. దాని ఒకసారి రోస్ట్ చేసాం. ఓకే, రోస్ట్ చేస్తాం, మీకు ఒక రియాలిటీ చూపిస్తా, చూడరు మజా వస్తుంది. సో బేసిక్గా ఇండియా 4000 కిలోమీటర్ల దూరం నుంచి ఇండియన్ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం కాకుండా అక్కడ ఉన్న ఎంబసీ, అక్కడ ఉన్న పైలట్లు, స్టాఫ్ అంతా వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి ఇండియన్ స్టూడెంట్స్ని పిక్ చేసుకొని పట్టుకొస్తే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ వీడియో ఏముంది చూడరు. But from here we are nothing. हमें रिएश्योर किया गया था, हमें कश्मीर सेफ लैंड करेंगे, लेकिन यहाँ पे कोई नहीं है. जो ऑफिशियल जहाँ आए थे वो भी नहीं है. हमें SRTC बसेस प्रोवाइड होती है जिसमें हमें बोल रहे हैं 20 hours ट्रैवल करके आप कश्मीर जाओ. నేను సీరియస్గా చెప్తున్నా, సిగ్గుండాలి, లిటరల్లీ సిగ్గుండాలి. వార్ టైంలో లిటరల్లీ నువ్వు ఆడ నిలబడి ఉంటే, ఆ ఇరాన్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండుంటే స్టూడియోల మీద బాంబులు పడుతున్నాయి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అదే బాంబు మీద నెత్తి మీద పడేది. అంతేగా, అలాంటి ఏరియా నుంచి పిక్ చేసుకుని బయటికి పట్టుకొచ్చి ఇండియాలో సేఫ్ గా డ్రాప్ చేసి ఒక ఆర్టీసీ బస్ పట్టుకొని పో పాప అంటే ప్రాబ్లం అయిపోయింది. అరే నన్ను అలాంటి సిచ్యువేషన్ నుంచి చూడ లేపుకొని బయటకు వస్తే నేను రోడ్డు మీద పాక్కుంటూ అడుక్కుంటూ లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోతా. ఎట్లా అట్లా నిజం చెప్తే నాకు ఇలా పవర్స్ ఉంటే మేము తీసుకుపోయితే స్టూడియోలో బాంబు పడ్డా స్టూడియోలో వదిలేసి వస్తుండే. కాశ్మీరీ పీపుల్ది ఇదే రియాక్షన్, యాంటీ ఇండియన్స్ లా బిహేవ్ చేస్తారు. సెకండ్ వీడియో చూపిస్తా చూడు. क्योंकि हम सुबह 3 बजे से अभी तक यहाँ थे. अब आए, अब आना वरना आना एक ही बात है. हमारे सेंटिमेंट जो थे वो हर्ट हो चुके हैं. जी मेरा नाम उमैर है. నేమ్ హుమేర్ అంట, హ్యాపీ లేడ్ అంట, అంటే డిసప్పాయింట్ చేసిరంట. అరే నాకు అర్థమైతలే, మీరు ఏమన్నా కూర్గు ట్రిప్కి వచ్చిర్రా అడుగుతున్నా. లిటరల్లీ వార్ జోన్ నుంచి తీసుకొచ్చి ఇండియాలో పడేస్తే సేఫ్ గా మీకు ప్రాబ్లం అయిపోతుంది. వీడు కూడా కాశ్మీరియే, ఎట్లా మాట్లాడుతున్నా ఎన్నో కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత చేయాలంత చేసారు, డిసప్పాయింట్ అయిపోయినాం, మాకు ఇంకా ఓపిక లేదు, మాకు హోప్స్ లేవు అంట. అరే అక్కడ ఉండుంటే నీ లైఫ్ మీద హోప్ ఉండకపోతే నీకు అక్కడికే ఇక్కడికి వచ్చినావు కాబట్టే ఇంత కుల్లా ఓపెన్ గా ఇండియా ల్యాండ్ మీద మిలవాడి ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, హోప్స్ పెట్టుకోలేమంట. ఫెసిలిటీస్ కాదు, అక్కడ ఉంటే ఫసాక్ అయిపోతున్నాను ఒక దెబ్బకి. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు. గుర్తుపెట్టుకో, వీడు కాశ్మీరీ. ఇంకోటి చూపిస్తా. अभी कुछ नहीं कहना है, हम तो ऑलरेडी डिसअपॉइंट हो चुके हैं. हमें जो होना था वो हो चुका है. अब लास्ट में ये वही कर रहे जो उनको करना चाहिए था बहुत पहले. अगर इन्हें पहले ये चीज की होती तो हमें इतना सफर नहीं करना पड़ता. दैट्स इट. और मेरा नाम वर्दा है और हमें इतनी एक्सपेक्टेशंस नहीं रखनी चाहिए इनसे. जो भी आगे आएंगे उनको भी ज्यादा एक्सपेक्टेशंस కాదు, ఓవర్ పెట్టుకోమన్నట్టు ఎక్స్పెక్టేషన్స్. అరే మిమ్మల్ని బతికి చాడికని తీసుకొచ్చి డేస్తుడే మెద్ద మేర్బాని. అరే జిందగీ బచాంచింది, బతకాలి ఎట్లనో అట్లా. ఫెసిలిటీస్ లేవు, డిసప్పాయింట్ అయినాము, హోప్స్ పెట్టుకోవద్దు. అరే ఓవర్ పెట్టుకోమన్నాడు హోప్స్. ఇప్పుడు ఇవే మాటలు ఇండియా ల్యాండ్ మీద ఉన్నందుకు ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది. అదే ఇరాన్ ల్యాండ్ మీద ఉండి మాట్లాడమను. పోషకారం పెడతారు. ఏమో కూడా కాశ్మీరీ యాంటీ ఇండియన్ లా మాట్లాడతారు. అండ్ వాడు ఇంకొక ఉన్నాడు కానీ నిజం చెప్తున్నా, ఇందాక మాట్లాడినాడు ఓకే కాశ్మీరీ వాడు నేను ఇట్లా బస్ డ్రైవర్ అయి ఉంటే బస్ ఇట్లా కొంచెం వెనకకి తీసి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చి 1 minute బస్ ఎక్కిస్తుండే. మిమ్మల్ని బతికిచ్చి ఇండియాలోకి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు ఎక్కువ అంటే ఇక మీకు ఫెసిలిటీస్ కావాలంట. థర్డ్ వీడియో చూపిస్తా చూడు. అండ్ ఈ కాశ్మీరీ పీపుల్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేరు. ఈ 10 వీడియోలు వస్తే 10 వీడియోలు ఒకటే వీడియో దొరికింది నాకు. ఆమె చాలా ప్రాక్టికల్ గా ఓపెన్ గా మాట్లాడింది, అది కూడా చూపిస్తాను. खुशी है वापस आने की क्योंकि हम सेफली वापस आ गए, लेकिन कहीं ना कहीं हमारी जो पढ़ाई छूट रही है, वी आर वरीड अबाउट दैट आल्सो. बहुत ज़्यादा अच्छे तरीके से, हमने शायद इतना एक्सपेक्ट भी नहीं किया था. हमारी डॉर्मेट्री डोर से लिटरली उन्होंने हमें लाइक लाया है. ఇప్పుడు చూసారా ఈ అమ్మాయి ఎంత మెచ్యూర్ గా ఆన్సర్ ఇచ్చింది. ఉన్న ఎంబసీ పీపుల్, స్టాఫ్, పైలట్స్ అలాంటి డోర్ నుంచి పికప్ చేసుకొని ఫ్లైట్ లో ఎక్కించి ఇండియాలో ల్యాండ్ చేయించారు. ఆ గ్రాటిట్యూడ్ ఈమెకు ఉంది. అరే మనం సేఫ్ గా ఇండియాలో ల్యాండ్ అయినా ఇక మన పని మనకే అన్నట్టు. కానీ ఇలా అది కూడా లేదు, మమ్మల్ని ఆర్టీసీ బస్ లో ఎక్కమన్నారు. చూపిస్తా ఆ వీడియో కూడా. We are right now at the Delhi airport outside the buses that are expected to take back the students of Jammu and Kashmir. The visuals of the inside of the bus that is expected to take the students back to Srinagar. पिछले 5-6 दिनों से ट्रैवल कर रहे हैं और they are expecting us to go this. లే నాకు అర్థమైతే మీకు ఏం కావాలి ఇప్పుడు? వోల్వో బస్సు లేకపోతే వ్యానిటీ వ్యాన్ కావాలా? లిటరల్లీ ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండిలో కూర్చొని పొమ్మని వెళ్ళిపోతాం. అరే ప్రాణం బచాంచిన అది లేదు.
బస్సు సరిగ్గా లేదు అనేది అనగా కంప్లైంట్. అరే ఇది ఒక బతకారా నాకు అర్థమైతలేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అడుక్కోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ప్రాణభిక్ష పెట్టినప్పుడు తీసుకొని గుద్ద మూసుకొని దెంగేయాలి అని గుర్తుపెట్టుకో. ఈ కంప్లైంట్లు అన్ని రేజ్ చేసేది కశ్మీరీ వాళ్ళు. నేను కశ్మీరీ వాళ్ళని ఎందుకు అంటున్నా అంటే నీకు లాస్ట్ కి చెప్తా చూడు. खुशी है वापस आने की क्योंकि हम सेफली वापस आ गए, लेकिन कहीं ना कहीं हमारी जो पढ़ाई छूट रही है वी आर वरीड अबाउट दैट आल्सो. ఇది కదా యాక్చువల్ స్టూడెంట్ మాట్లాడాల్సింది. ఇండియా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది, ఇండియాలోకి పట్టుకొచ్చింది. బట్ అక్కడ సిచ్యువేషన్స్ కామ్లో అయితే మేము కూడా మా స్టడీస్ కంటిన్యూ చేసుకుంటాం. ఇది స్టడీస్ కెరీర్ మీద ఉన్న అమ్మాయి ఇట్లనే మాట్లాడుతుంది. ఇప్పుడు కశ్మీరీ పీపుల్ని ఎందుకు అన్నిసార్లు అన్నాను నేను ఇప్పుడు చెప్తా. అరే కశ్మీరీలా పీపుల్ చాలా టాక్సిక్ అయిపోయారు, వాళ్ళు బ్రెయిన్ వాష్డ్ అయిపోయారు. పహల్గామ్ అటాక్ తర్వాత ఎంతమంది నవ్వుకూడదు తెలుసా? మీరు అంటారు అరే బ్రో వాళ్ళ దగ్గరుండి ఇంటికి పంపించండి. కాదురా భయ్, వాళ్ళ కన్సర్న్ ఈజ్ ఆల్ అబౌట్ టూరిజం తగ్గిపోదు కశ్మీర్ కానీ. ఒక పాయింట్ చెప్తా, కశ్మీర్ని మనం ఆర్టికల్ 370 నుంచి ఆ లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అక్కడ డ్యామ్లు, బ్రిడ్జ్లు, స్కూళ్ళు, టూరిజం పెంచుకుంటా ఉన్న పీపుల్ కి పైసలు వస్తాయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎంత డెవలప్మెంట్ చేసింది తెలుసా కశ్మీర్లో. ఈ నా కొడుకులు డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేసారు కానీ హిందువులను యాక్సెప్ట్ చేయరు, జిందగీలో చేయరు. పహల్గామ్ అటాక్ తర్వాత 2 రోజులు నటించారు. 3వ రోజు ఒక యూట్యూబర్ అలా కాశ్మీర్లో పోయి ఇప్పుడు హిందుస్థాన్ కరెక్టేనా అంటే కరెక్టే, మా రిలీజన్ తగ్గట్టు కరెక్ట్ అయిందంటాడు వాడు. అంత టాక్సిక్ పీపుల్ అది. మీరు పార్ట్ ఆఫ్ ఇండియా అని ఒప్పుకుంటారా అని అక్కడ ఉన్న పీపుల్ని అడుగుతలేలే. వీఆర్ కశ్మీరియన్స్, మేము అటు పాకిస్తాన్ కాదు, మేము ఇండియా కాదు, వీఆర్ కశ్మీరియన్స్ అంటారు. ప్రతి ఒక్క కశ్మీరీకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ తెలుసు టెర్రరిస్ట్ ఎవడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం సంగతి కానీ చెప్పారు. ఎన్ని అటాక్ అయినారా? పహల్గామ్ అటాక్ అయింది, వైష్ణోదేవి మాట అటాక్ అయింది, చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ చెప్తాను. నేనైతే బైకౌట్ చేశాను ఆ సైడ్ నుంచి. కాశ్మీర్ క్లియర్ కట్ చెప్తాను, నేను బైకౌట్ చేశాను ఆ సైడ్ నుంచి. పోతే ఎప్పుడో జిందగీలో ఒక్కసారి పోతేనేమో మళ్ళీ ఓని కదా జిందగీలో. ఓకే ఇప్పటికైతే ఓలే. అక్కడ ఉన్న పీపుల్ ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయిపోయారు. మనం ఏమనుకుంటారు, లేదు రా అబ్బాయి కశ్మీర్ మనది కాదురా, మనది కాదు అది, అది టెర్రరిస్ట్లకు ఒక అడ్డా. వాళ్ళకి ఉన్నారు, వాళ్ళకి ఎంత సేవ చెయ్యి అంత క్రిటిసైజ్ చేస్తారు గవర్నమెంట్. ఈ డెవలప్మెంట్ ఇన్ని గానం చేసినా కూడా క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చిన 110 స్టూడెంట్స్ 90 స్టూడెంట్స్ కశ్మీరియన్స్, వాళ్ళు మళ్ళీ క్రిటిసైజ్ చేస్తారు బస్ మంచి ప్రొవైడ్ చేయలేదు. సిగ్గుండాలి, లిటరల్లీ సిగ్గుండాలి. ఇవన్నీ చూసినాక కూడా మీ దోస్తాడు కాల్ చేసి అరే కశ్మీర్ పోదామా అన్నాడు అనుకో, గుద్ద మీద అంతా ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతారు. అరే వాళ్ళు మనకి శత్రువులు రా, దాన్ని లాకప్ చేశారు. దానికి టూరిజం పోవద్దు, దాన్ని లాకప్ చేశారు. అక్కడికి పాకిస్తాన్ లో ఎవరిని ఎంట్రీ కానియద్దు, ఇక్కడికి మనలో ఎవరు పోవద్దు. అక్కడ ఉన్న పీపుల్ ఒక సామెత లేడు, గుద్దలు ఎండితే గుర్రం కూడా ఎండిగడ్డి తింటుందని. అట్లా చేయాలి వాళ్ళ సంగతి, అర్థమైందా? అక్కడ ఉన్న పీపుల్ కోసం నాకు ఎప్పుడు సింపతి ఉండదు. కాశ్మీరీ పండిత్ ఇష్యూ అయినాక నెవర్ ఇక నాకు వద్దు. ఓకే నాకు వద్దు కాశ్మీరీ. టర్కీలా భూకంపాలు వచ్చినప్పుడు మనం హెల్ప్ చేసినాం దగ్గరుండి. మరి India was among the first nations to send relief materials and rescue teams to Turkey and Syria. ఏమన్నా మెచ్చుకుర్రా? ఆ టైంలో ఏమన్నా మెచ్చుకుర్రా? కొన్ని కాశ్మీర్లో ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు మెచ్చుకుర్రా? కొడుకులు ఎప్పుడు మెచ్చుకోరు. బట్ క్రిటిసైజ్ చేసే టైం వస్తే మాత్రం జిందగీలు కాపాడి తీసుకొచ్చి ఇండియా ల్యాండ్ మీద సేఫ్ గా డ్రాప్ చేసినా సరే అగో చూడు బస్సు కాలేదు, బస్సు చినిగిపోయిన బస్సు, పర్మిట్ అయిపోయిన బస్సు, నీ అవ్వ నాకు ఇట్లా ఎడ్ల బండి ఇచ్చినా వెళ్ళిపోతాను. అర్థమైందా? డిమాండ్ చేసే సిచ్యువేషన్. అండ్ మోర్ ఓవర్ ఒక పాయింట్ నేను క్లారిటీ చెప్తా. మీరు అందరూ ఏమనుకుంటారు, హిందువులు మెజారిటీ అయిపోయారు, హిందువులు స్టిల్ మెజారిటీ, మనం మన ఓన్ గా బతుకుతున్నాం నువ్వు అనుకుంటున్నావు. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా గవర్నమెంట్ కి ఫండ్స్ రావాలి. ఫండ్స్ ఎడికి తీసుకుంటారు గవర్నమెంట్? ఇండియాలో ట్యాక్స్ కట్టేటోళ్ళ దగ్గర తీసుకుంటారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఎవరు అది మీరే చూసుకోరు. మన దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటారు, అది మీరే చూసుకోరు. పాతకాలంలో ఇస్లాం ఇన్వేషన్లు అయినప్పుడు మీరు ఇస్లాంలో కన్వర్ట్ కాకపోతే మీరు ట్యాక్స్ కట్టాలి నాకు అని అంటుండే ఇస్లాం రాజు. ఓకేనా? ట్యాక్స్ కట్టుకుంటే నువ్వు నీ మతాన్ని ఫాలో అవ్వచ్చు. సేమ్ థింగ్ నడుస్తుంది. గవర్నమెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ నువ్వు నీ. ఓకే బట్ ఆ ట్యాక్సెస్ ఎవరికి ఫండింగ్ పోతుంది, ఎవరు డెవలప్మెంట్ పోతుంది, ఎవరు ఫ్యామిలీ గ్రోత్ లాగా పోతుంది అంటే చూసుకోవాలి. అంతే రీసెంట్ ఎగ్జాంపుల్ చూడరా, ఒక అమ్మాయికి 13 పిల్లలు అంటే ఒక్కొక్క పిల్లగానికి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ల మీద ఒక్కొక్కడికి 10,000 to 12,000 వస్తుంది. 12 పిల్లలు లెక్కేసుకో ఎంత సంపాదిస్తారు అంటే అన్ని పైసలు ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి, ఎవరి దగ్గరికి తీసేస్తుంది. సిస్టమ్ అదే ఇస్లామిక్ ఇన్వేషన్ అయినప్పుడు ఎట్లయితే మనం జజియా ట్యాక్స్ కట్టినామో ఇప్పుడు అట్లనే కడుతున్నాం. బట్ తెలియకుండా కడుతున్నాం. మనం కట్టినామని ఎవరికి యూస్ అవుతుందో అది తెలియకుండా కడుతున్నాం. అంతే తేడా. మనం అనుకుంటాం లేదు మనదే రాజ్యం ఉందని, లేదు ఇది రియాలిటీ చెక్. ఓకే తర్వాత ఆలోచించు. సో వీడియో నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.